వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మీరందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయి ఉంటారని భావిస్తున్నాను. ఒకవేళ మీకు తక్కువ మార్కులు వచ్చినా ఫెయిల్ అయినా కూడా మీరు బాధపడకండి. ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జాము రాసి మళ్ళీ పాస్ కావచ్చు. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు రావాల్సిన మార్కుల కంటే తక్కువగా వచ్చాయని ఫీల్ అవుతున్నారో అలాంటి విద్యార్థులు రీకౌంటింగ్ అదేవిధంగా రీవెరిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు, ఏప్రిల్ 30వ తేదీ రాత్రి 11 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. ఈసారి ఆన్లైన్ అప్లికేషనే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే విద్యార్థులు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మీ పాఠశాల హెచ్ఎంని సంప్రదించండి. వాళ్లకు మాత్రమే మీరు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వారి ద్వారానే అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీజు వివరాలు గమనిస్తే ఒక్కొక్క సబ్జెక్టుకు రీకౌంటింగ్కి అయితే 500 రూపాయలు, రీవెరిఫికేషన్ కోసం అయితే 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క పేపర్కు ఇవి రీకౌంటింగ్కి 500 రూపాయలు, రీవెరిఫికేషన్కి 1000 రూపాయలు. ఈ విధంగా మీరు ఎన్ని పేపర్లకైతే రీకౌంటింగ్ పెడుతున్నారో అన్ని 500, అదేవిధంగా ఎన్ని పేపర్లకు రీవెరిఫికేషన్ పెడుతున్నారో అన్ని 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు 10th అప్లై అంటే మీరు ఎగ్జామ్ రాసే ముందు అప్లై చేసినప్పుడు మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసము అప్లై చేశారో అలాంటి విద్యార్థులకు ఈరోజు రిజల్ట్స్ వచ్చింది కదా, 4 రోజుల తర్వాత మనకు మైగ్రేషన్ సర్టిఫికెట్లు ఆన్లైన్లో పెడతారు. హెచ్ఎం గారిని అడిగి వాటిని డౌన్లోడ్ చేయించుకొని సంతకం చేసిన తర్వాత మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ గురించి. ఎవరైతే విద్యార్థులు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు 23వ తేదీ అంటే రేపటి నుంచి 30వ తేదీ లోపల హెచ్ఎం గారిని సంప్రదించి ఫీజు కట్టేయండి. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.